నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే. వైసీపీ 2019 నుంచి 24 దాకా వాళ్ళు హయాం జరిగింది. అప్పుడు సామంతరాజుల్లాగా వాళ్ళు ఏది మాట్లాడితే అది, ఎవరి మీద కేసు పెడితే వాళ్ళపైన ఏది జరిగితే అది జరిగింది. అదంతా అందరికీ తెలిసిందే. కూటమి ప్రభుత్వం వచ్చేసి ఇప్పటికీ 20 నెలలు దాటిన తర్వాత కూడా ఇప్పటికి ఫస్ట్ 2-3 నెలలు మాత్రం ఎవరికి కనిపించకుండా, ఎక్కడికి వెళ్ళారో తెలియకుండా రెడ్ బుక్కి భయపడి అసలుకి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. కానీ 2 నెలల తర్వాత ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసి ప్రభుత్వం చెప్పుకోవడంతో వీరు మనల్ని ఏమీ చేయరు అని చెప్పేసి అంటూ మళ్ళీ దాడులు దిగుతున్నారు. అది అమరావతి పైన కావచ్చు, మిగతా అన్ని అంశాలపైన. ఈరోజు వచ్చేసి పేరుని కిట్టు కావచ్చు, పేరుని నాని కావచ్చు, జరిగిన ఒక సంఘటన పైన మరీ దారుణంగా పోలీసులు వాళ్ళపై చేస్తున్నటువంటి వ్యాఖ్యలను ఎలా చూడాలి, దానిపైన పోలీసు వాళ్ళు తిరిగి ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పారు, వార్నింగ్ ఇచ్చారు. కానీ వీళ్ళకి ఏం చూసుకొని ఇలా మాట్లాడుతున్నారంటే ఏం చెప్తా. ఫస్ట్ ఒకసారి పేరుని నాని ఏం మాట్లాడను మీకు ఒకసారి వినిపిస్తాను. ఇదే బాబురాజుని బందరు తీసుకొస్తా, ఇదే పోలీసులు ఎవరెవరైతే ఉన్నాడో, పొద్దున ఒకడు ఉన్నాడు చల్లగా శంపందిలాగా ఉన్నాడు, ఆడిని కూడా ఇక్కడికే తీసుకొచ్చి ఏసీపీ నీ ఇంటికి ప్లాన్ లేదు, నీ ఇల్లు ఎక్కడో నాకు తెలుసు, నీకు తెలుసు. అలాగే టిపిఓ టిపిఎస్ అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు, నువ్వు బందరు వెళ్ళిపోతావేమో. గోపాలరావు బందరు కాదు, నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడున్నా సరే, అవసరమైతే నువ్వు తెలంగాణ వెళ్తే కేసీఆర్ కాళ్ళన్నా పట్టుకుంటా. నీ ఇంటి సంగతి చూస్తా గోపాలరావు. మనిషి జన్మ ఎత్తలేదా మీరని అడుగుతున్నాను. మనిషి జన్మ ఎత్తలేదా ఎవడు మీరు? అసలు అధికారుల వాళ్ళందరి జీవితాల్లో గుణపం దింపితే, ప్రొక్లైన్ దింపితే, జేసీపీ దింపితే ఎంత నొప్పి కలుగుతుందో ఆ నొప్పి అంతా నీకు చూపించకపోతే పేరుకి ఇష్టం కొడుకే కాదు. సో విన్నారు కదండి, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఇంకా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంత బరి తెగించి మాట్లాడేటువంటి ఒక స్వేచ్ఛను ఎందుకు ఇచ్చారు? వాస్తవానికి వారికి ఇంకొకరికి ఎవరికైనా సరే వైరుధ్యం ఉంటే వాళ్ళిద్దరు తిట్టుకుంటే అది వేరు. కానీ పోలీస్ శాఖని పట్టుకొని ఒక్కొక్కళ్ళ పేర్లు కూడా చెప్పుకుంటూ, మీరు ఒకవేళ బందర్ నుంచి వెళ్ళిపోయినా ఎక్కడో లాక్కొస్తా, తెలంగాణకి వెళ్తే కేసీఆర్ కాళ్ళు కూడా పట్టుకుంటా అని చెప్పేసి అంటే అటు కేసీఆర్ ఇటు జగన్మోహన్ రెడ్డి సన్నిహిత సంబంధాలు కావచ్చు. అంటే రేపొద్దున నిజంగా 2028 ఎన్నికల్లో, తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ అక్కడ ముఖ్యమంత్రి అయిపోతాడని చెప్పేసి ముందే భవిష్యత్తు చెప్పాడు. ఎలా చూడాలంటారు పేరుని నాని వ్యాఖ్యలు? అదేవిధంగా పేరుని కిట్టు కూడా మనం చూసుకుంటే అసలుకి ఒళ్ళు విరుచుకొని పోలీసుల మీదకి అసలు నువ్వేం చేస్తావు చేసుకోపో, నువ్వేం పీక్కుతావో, ఇలాంటి భాషలను ఎలా చూడాలంటారు? తెలంగాణలో కేసీఆర్ రాడు, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి రాడు. అది మాత్రం రాసి పెట్టుకోవాలి వాళ్ళు. ఈ ఏదైతే ఎవరిని చూసుకొని వీళ్ళు విర్రవీగుతున్నారో, ఎవరున్నారు మా వెనక మేము అని చెప్పి రొమ్ము విరుచుకొని మాట్లాడుతున్నారో, వీళ్ళందరికీ అతి త్వరలోనే జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కదా ఏదో సినిమా చూపిస్తానని, వీళ్ళు సినిమా చూడటానికి రెడీగా ఉండాలి. కాకాణి గోవర్ధన్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇంకా ఈ రోజున పేరుని నాని, కిట్టి, వీళ్ళందరూ కూడా మరి పోలీసు వ్యవస్థ మీద ఎందుకు ఇలాంటి దురుసు ప్రవర్తన మాటలు? అంటే వీళ్ళకి సరైన ట్రీట్మెంట్ జరగట్లేదు. ఇప్పుడు నేరము శిక్ష ఉంటేనే కదండి, ఆ నేరం చేసినట్టుకి శిక్ష పడకపోతే ఇట్లాంటి మాటలే వస్తాయి. ఈ రోజున కూటమి ప్రభుత్వం మరీ అంత మంచి ప్రభుత్వంగా పేరు తెచ్చుకోవాలంటే కుదరదు. కొంచెం రోజు స్వీట్ పెడితే ఎట్లా అండి? వీళ్ళ కారం రుచి తెలియాలి కదా, ఆ టేస్ట్ తెలిస్తే అప్పుడు తెలుస్తుంది ఏది. అంతే మరి ఖచ్చితంగా. ఈ రోజున ఏదో మా జగనన్న ఉన్నాడు, జగనన్న ఇంట్లో కుక్కలాగా పనిచేస్తాను, కుక్కలాగా కాపలాగాస్తానంటే కాదు కదా. ఈ రోజున పేరుని నాని, కిట్టు ఆ విధంగా మాట్లాడుతున్నారు. ప్రజావేదికని కూల్చినప్పుడు ఎక్కడికి వెళ్ళారండి వీళ్ళు? ఆ రోజున బాధ అనిపించలేదా? ఆ రోజున తెలియలేదా నొప్పి? వీళ్ళకి ఎంత పెయిన్ ఉండిద్దో అర్థం కాలేదా? 5 రూపాయలకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ ఎంతమంది పేదల ఆకలి తీర్చిందండి. వాటన్నింటినీ మీరు ధ్వంసం చేసేటప్పుడు అప్పుడు తెలియలేదా? ఇంటి మీదకి వచ్చేసి అయ్యన్న పాత్రుడి గారి ఇంటి ఆ గోడంతా ధ్వంసం చేసినప్పుడు తెలియలేదా మీకు? అప్పుడు అక్రమంగా, అన్యాయంగా మేము ఒక భయంకరమైన ఒక పరిపాలన చేస్తున్నాము, మేమంతా కూడా చట్టబద్ధంగా న్యాయంగా వెళ్ళట్లేదు, మేమంతా చాలా కిరాతకమైన పరిపాలన అందించామని చెప్పి ఆ రోజు తెలీదా? ఈ రోజున చక్కగా, నీతిగా, నిజాయితీగా ముందుకు వెళుతుంటేనే మీరు ఈ విధంగా మాట్లాడుతుంటే, అన్యాయంగా, అక్రమంగా, దౌర్జన్యంగా, దోపిడీగా మరి మీరు ఆ రోజు చేసిన దానికి ఏం చేయాలి?
సక్రమంగా చేస్తుంటేనే నువ్వు ఈ రోజున ఇట్లా ఇరగబడుతున్నావు. మరి ఆ రోజున అంత భయంకరమైన పరిపాలన అందించిన మిమ్మల్ని అందరిని ఏం చేయాలి? ఉప్పు పాత్ర అయ్యొద్దండి, వీళ్ళందరినీ గుంటలు తీసి గుంటల్లో కూర్చోబెట్టాలి, అందరినీ మట్టి పోసేసి ఇక్కడ వరకు. అప్పుడు అట్లాంటి ట్రీట్మెంట్లు ఇస్తే వీళ్ళకి కరెక్ట్గా ఉంటుంది. అంటే ఇక్కడ పేర్ని నాని అండ చూసుకొని పేర్ని కిట్టు ఏమో పేర్ని నానికి సంబంధించినటువంటి యొక్క వ్యాఖ్యలు కావచ్చు, వ్యవహారాలు కావచ్చు, ఇవన్నీ తీసి పక్కన పెడితే అసలు వీళ్ళిద్దరికీ ఎందుకు ఇంత ధైర్యం? వీళ్ళిద్దరే కాదు, వైసీపీలో ఉండే చాలా మందికి చాలా రకాల నోర్లు లెగుస్తున్నాయి. వాస్తవానికి వీళ్ళందరూ కూడా యథా రాజా తథా ప్రజ, వారి యొక్క నయత ఎలా అయితే ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి అతన్ని చూసుకొని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఏ రకంగా చూడాలంటారు ఇలాంటి వ్యక్తులు కావచ్చు సమాజంలో ఉండడం ఎంతవరకు కరెక్ట్ అంటే ఏం చెప్తారు? ఫస్ట్ పోలీసులు తప్పండి. ఆ పోలీస్ సంఘాల నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళది తప్పు. ఆ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు అయ్యో 5,000 మంది మహిళా పోలీసులు ఉన్నారు, ఏంటి మీరు అలా మాట్లాడారు, తప్పు 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 అని చెప్పేసి క్షమాపణ చెప్పాల్సిందే బహిరంగంగా అన్నారు. మరి చెప్పాడా జగన్మోహన్ రెడ్డి? చెప్పేదాకా మీ విధుల్ని పక్కన పడేసి వచ్చి రోడ్డు మీద కూర్చోవాలి. చెప్తావా చెప్పవా? డ్యూటీలు వదిలేయాలి, ఎవ్వరికి మేము రక్షణ ఇవ్వమని చెప్పండి. మరి ఏదో ఒకటి తేలాలి కదా, తాడో పేడో. నువ్వు రేయనక పగలనక భార్య బిడ్డల్ని ఫ్యామిలీని వదిలేసి రాష్ట్రంలో ఒక పౌరులను రక్షించడానికి కానివ్వండి, మహిళలను రక్షించడానికి కానివ్వండి, రాజకీయ నాయకులను రక్షించడానికి కానివ్వండి, మీరు మీ విధులను నిర్వహిస్తున్నారా లేదా? మరి అంత గొప్పగా మీరు మీ యూనిఫామ్కి గౌరవాన్ని ఇస్తూ, మీ చేసే పనికి వృత్తికి గౌరవాన్ని ఇస్తూ నీతిగా నిజాయితీగా చేస్తున్నారంటే మరి ఆ నీతి నిజాయితీ ఇట్లాంటి వ్యక్తుల పట్ల కూడా చూపించాలి కదా, ఖచ్చితంగా చూపెట్టాలి. ఆ రోజున ఎందుకు వదిలేశారు జగన్మోహన్ రెడ్డిని? బహిరంగంగా జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాడా? చెప్పలేదు. ఆ రోజున కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియా ముఖంగా మాట్లాడినప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డిని ఏమనలేదు, జగన్మోహన్ రెడ్డిని ఏమనలేదు. మా నాయకుడు అంత ఇదిగా మాట్లాడుతుంటే మేమెందుకు మాట్లాడకూడదని ఈ రోజున పేరుని నాని కిట్టు ఇద్దరు మాట్లాడుతున్నారు. అంటే సరైన ట్రీట్మెంట్ వీళ్ళకి జరగట్లేదు. ఈ రోజున మరి మొన్న పవన్ కళ్యాణ్ గారు అన్నప్పుడు ఏదో దాన్ని వీళ్ళు చిలవల పలవలు చేసేసి ఇంకేముంది హోమ్ మినిస్టర్ అనిత దగ్గర నుంచి లాగేసుకొని పవన్ కళ్యాణ్కి ఇస్తున్నారా అంటే సరైన వ్యక్తి తగలాలి, తగిలితే అప్పుడు తెలుస్తుంది ఏంటి ఆ పొజిషన్ ఏంటి, దాని విలువేంటి, చర్యలు తీసుకోండి, ఎందుకు వదిలేస్తున్నారు అంటే. అది కాక ఎవరైతే మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సాదాసీదా అయినటువంటి వ్యక్తులు కాదు. గతంలో కొన్ని పదవులు అనుభవించి దాంట్లో అక్రమాలు చేసి అవినీతులు చేసి దానిపైన కేసులు ఉన్న తర్వాత ఇలా మాట్లాడుతున్నారు అంటే కూటమి ప్రభుత్వం ఏమి చేయదు, కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం. వాళ్ళు ఒకవేళ ఏమో మహా అంటే 41A ఇస్తారు, నోటీసులు ఇస్తారు, తీసుకెళ్తారు, మాట్లాడతారు, వెళ్ళిపోతారు. మళ్ళీ బయటికి రాగానే మళ్ళీ చిటికలేసి అదే తొడలు కొట్టి వాళ్ళు ఇవ్వాల్సిన వార్నింగ్ వాళ్ళు ఇస్తున్నారు. మొన్న చూస్తే అంబటి రాంబాబు గారు ఆయన బూతులు తిట్టింది కాకుండా వెళ్ళిపోయి దాన్ని కాపు సంఘానికి సంబంధించి అని చెప్పేసి మాట్లాడడం, బయటకు వచ్చి నానా రకాల వ్యాఖ్యలు చేయడం. కాపు సంఘాల వాళ్ళు ఎవరు ఆయనకి సపోర్ట్ చేయలేండి. ఆయన ఇంకా ఇల్లు వెంబడి తిరుగుతున్నారు, కాపులు ఎవరైనా ఉన్నారా మీరు నాకు మద్దతు ఇస్తారని చెప్పి తిరుగుతున్నారు. సో ఇలాంటి పేర్ని నాని ఇష్యూ చూసుకుంటే కేసులు ఉన్న తర్వాత కూడా ఇంత బహిరంగంగా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే ఇది రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ కింద తీసుకుంటున్నారా లేదా దౌర్జన్యం చేస్తున్నారంటే ఏం చెప్తారు? రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ అంటే దానికి కూడా లిమిట్స్ ఉంటాయి కదండి. ఎవరిని ఏ విధంగా మాట్లాడాలి, ఈ రోజున కులం పేరుతో మతం పేరుతో తిట్టకూడదు అనేది కానివ్వండి, ఇలాగా జంతువులతో పోల్చటం ఒక రక్ష ఎంత ఉన్నాడు అది పేర్లు పర్టికులర్ గా వాళ్ళని నేమ్ మెన్షన్ చేసి వీళ్ళు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సోషల్ మీడియాకు సంబంధించిన ఒక వ్యక్తికి ఇలానే ఒక పోలీస్ ఆఫీసర్ అరెస్ట్ చేసి తీసుకెళ్తే ఆ వ్యక్తిని పక్కన పెట్టుకొని నీకేం పర్వాలేదని భుజం మీద చెయ్యేసి నేను అధికారంలో రాగానే నీకు అతని చేత క్షమాపణ చెప్పిస్తానని చెప్పాడు. మరి ఆ రోజున ఎందుకు కేసు నమోదు చేయలేదండి? ఎందుకు చూస్తూ ఊరుకున్నారు? అంటే టేక్ టీజీ అని చెప్పి ఎన్ని తీసుకుంటారండి? ఏం జరిగినా టేక్ టీజీనా? అలా తీసుకుంటా పోతే ఇంకా ఆ భయం, నేరం చేసిన వాడికి శిక్ష లేకపోతే మరి ఆ భయాన్ని ఎవరు చూపించాలి? ఇంకా ప్రజల్లో తిరుగుబాటు రావాలా? ప్రజలు వెళ్ళి అటాక్ చేయాలా ఏదైతే అదైందని? గతంలో అంబటి రాంబాబు గారి ఇంటి మీద జరిగింది అదే, కానీ దాని తర్వాత చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. మళ్ళీ ఇలానే జరిగితే ఖచ్చితంగా ఈ రోజున ఒక పేరుని నానినా కిట్టునా లేకపోతే కులం పేరు మాట్లాడుతున్నా ఆ విజయశాంతి రెడ్డినా
వీళ్ళందరికీ కూడా అతి త్వరలో ఏదో ఒక బడిత పూజ జరిగితేనే మహిళల చేతుల్లో, రాష్ట్ర ప్రజల చేతుల్లో బుద్ధి వచ్చిద్దా? అంటే వాస్తవానికి ఇప్పుడు అమరావతి సమస్య అనేది చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు ఉభయ సభల్లో అది ఖచ్చితంగా అది బిల్ పాస్ అయిపోయింది. రేపో మాపో ఖచ్చితంగా రాష్ట్రపతి గారి సంతకం కాబోతున్న సంగతి తెలుస్తుంది. ఇలాంటి అవుతున్న సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి నానా విధాలుగా మాట్లాడుతూ ఆయనే వీళ్ళందరికీ ఇలాంటి మాటలు ఊతవిస్తానికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి. సో చాలామంది అనుకుంటుంది ఏంటి అంటే అమరావతిపై చాలా దారుణంగా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. సో జగన్మోహన్ రెడ్డి ఇంటిని ముట్టడించాలి, లేదా అమరావతి రైతులు ఖచ్చితంగా నిరసన తెలియజేయాలి. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డికి సరైన నిరసన తెలియజేస్తే అంబటి రాంబాబు లాంటిది జరిగితే ఖచ్చితంగా అందరికి బుద్ధి వస్తుందని చెప్పేసి అంటున్నారు. సో ఇలాంటి మాటలు కూడా రావు పేర్ని నాని నోట్ల నుంచి కూడా అంటున్నారు. మీరేమంటారు? ఖచ్చితంగా అండి, సరైన ట్రీట్మెంట్ జరగాలి. ఈ రోజున ఏ అమరావతి ప్రాంతంలో ఏ తాడేపల్లి ప్యాలెస్ నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడో వెళ్ళి ముట్టడించాలి. రైతులందరూ బుద్ధి చెప్పాలి. ఏం మాట్లాడుతున్నావు, దేని గురించి మాట్లాడుతున్నావు, ఏ కులాన్ని గురించి మాట్లాడుతున్నావు, ఏ ప్రాంతాన్ని గురించి మాట్లాడుతున్నావు, మాట్లాడాల్సిన అవసరం ఏంటి నీకు? ఈ రోజున నువ్వు మాట్లాడితే యలహంక ప్యాలెస్కి వెళ్ళి కూర్చునే వ్యక్తివి, మాట్లాడితే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ, మాట్లాడితే పోలీసులను కూడా లెక్క చేయకుండా ఇట్లాంటి భాష ఉపయోగిస్తూ ఎన్ని రకాల కేసులు ఉన్నాయండి జగన్మోహన్ రెడ్డి గారు? మీరు చెప్పండి. మొన్న సింగయ్య మరణం కానివ్వండి, ఇంకా బోలెడన్ని కేసులు ఉన్నాయి. మరి ఆ కేసులో ఏది కూడా ఎప్పుడు ఎందుకు విచారణకు పిలవరు ఆయన్ని? రఘురామకృష్ణ గారి కేసు కూడా ఉంది. మరి ఎన్ని కేసులు విచారణకు పిలవడు అతన్ని? మరి ఎప్పుడు అతన్ని ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్కి రమ్మని అడగరు, ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్లో సంతకాలు పెట్టినప్పుడు మనం ఎప్పుడు చూడలేదు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అంత ప్రత్యేకం? ఎందుకు ఈ రోజున ఆ నేరము శిక్ష అనేది లేకపోవటం వల్లే వీళ్ళందరూ నోర్లు లెగుస్తున్నాయి. ఈ రోజున ఏదో జైపాల్ గారు పోలీస్ సంఘ నేతగా ఏదో చేశాను, ఆ వార్నింగ్ ఇచ్చాము, వాళ్ళకి క్షమాపణ చెప్పాలి, కేసులు పెట్టామంటే కేసులు పెట్టి ఏం చేస్తారు? అరెస్ట్ చేస్తారా? చేయరా పేరుని నానిని కిట్టుని? లేకపోతే వాళ్ళన్న పదాలు మేము అదే అని చెప్పి ఒప్పుకుంటారా? అంతే కదా. మరి మీరు వాళ్ళని శిక్ష వేయినప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు మీరు అంగీకరించినట్లే. ఈ రోజున మీరు వేసుకున్న యూనిఫామ్కి ఒక గౌరవం ఉందా? మీరు చేస్తున్న పనికి గౌరవం ఉందా? ఆ గౌరవం మీరు నిలబెట్టుకోవాలంటే వీళ్ళకి తగిన శిక్ష పడాలి. ఖచ్చితంగా వాళ్ళ ఇళ్ల మీదకి ప్రజలే తిరుగుబాటు చేసే వరకు మీరు ఊరుకోకుండా ముందరగానే మీరు చేయవలసిన పనులు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే, ప్రభుత్వం కానివ్వండి, హోమ్ మినిస్టర్ గారు కానివ్వండి, పోలీసులు కానివ్వండి, ఆ శాఖలు వాళ్ళ ఆ పనులు నిర్వర్తిస్తే కరెక్ట్గా ప్రజలు ఎందుకు వెళ్తారు? అంబటి రాంబాబు ఆ రోజున కరెక్ట్గా నోరు అదుపులో పెట్టుకొని ఉంటే ఈ రోజున ఇలా జరిగేది కాదు కదా. అయితే ఇప్పుడు పేర్ని నానికి సంబంధించి పోలీసులతోనే వాగ్వాదం చేసుకోవడం ఏదైతే చూస్తుంటే ఖచ్చితంగా తనకు సంబంధించినటువంటి ఒక అరెస్ట్ జరగబోతుంది. అటు కిట్టుది కావచ్చు, నానిది కావచ్చు అని చెప్పేసి అంటున్నారు. అరెస్ట్ అయితే ఇప్పట్లో బయటికి రారని కూడా కొంత టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే పోలీసులు ఇప్పటిదాకా కాపాడుతూ వస్తుంటే పోలీసులపైనే ఇలాంటి వ్యతిరేకమైనటువంటి ఒక మాటలు మాట్లాడడం, గతంలో ఉన్నటువంటి అన్ని కేసులు కూడా ఇప్పుడు తిరగ తోడబోతున్నారా? ఖచ్చితంగా రాజ్ కసిరెడ్డి గతే ఇప్పుడు పేర్ని నానికి పట్టబోతుందా అని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి. మీరేమంటారు? పట్టాలండి వీళ్ళకి అలాంటి గతి పడితేనే. ఎందుకంటే ఈ రోజున వీళ్ళేమి ఏదో మంచి చేసి రాష్ట్రానికి మంచి పరిపాలన అందించి మంచి నాయకులుగా పేరు తెచ్చుకున్న వాళ్ళైతే కానే కాదు, 100% కాదు. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి A1గా మరి ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసు, ఎన్ని సంవత్సరాలుగా బెయిల్ మీద తిరుగుతున్నాడో తెలుసు, మరి ఆ బెయిల్ మీద తిరిగే టైంలో కూడా ఎన్ని కేసులు నమోదైనాయో తెలుసు. మరి ఎందుకు అరెస్ట్ అవ్వట్లేదు, ఎందుకు చెయ్యట్లేదు అనేది ఈ రోజున అందరిలో ఉన్న ఒక పెద్ద క్వశ్చన్. అదేవిధంగా ఈ రోజున పేరుని నాని, కిట్టు వీళ్ళను కూడా అరెస్ట్ చేస్తే గతంలో వీళ్ళ చరిత్ర అంతా బయటకు తీయాలి ఖచ్చితంగా. అంటే కొల్లు రవీంద్ర గారిని ఎన్ని విధాలుగా ఇబ్బంది గురి చేశారు, ఆయన మీద అనవసరమైన కేసులు పెట్టి వాళ్ళ ఇంటి మీద దాడికెళ్ళి ఆయన్ని అరెస్ట్ చేసి ఆయన మీద అటెంప్ట్ మర్డర్ కేసు ఏదో పెట్టి రకరకాల చిత్రహింసలకు గురి చేశారు. కూటమి నాయకులను కానివ్వండి, తెలుగుదేశం పార్టీ నాయకులను కానివ్వండి, ఎన్నో రకాలుగా. మరి ఇట్లాంటి వ్యక్తుల మీద మరి నిజంగా వాళ్ళు చేసిన పనులకైనా శిక్ష అనుభవించాలి కదా. ఈ రోజున ఎవరూ కూడా వాళ్ళని అక్రమంగా పెట్టమనో లేనివి పెట్టమనో కోరుకోవట్లేదు. వాళ్ళు గతంలో 5 సంవత్సరాల పరిపాలనలో అన్యాయంగా అక్రమంగా పేదల బియ్యాన్ని పందికొక్కుల్లా తిన్నారా లేదా? ఆ బియ్యం తీయాలి కదా లెక్కలు బయటికి. అవి తీసి దానికి సంబంధించిన కేసులు, మరి ఇలాంటి స్థలాల ఆక్రమణలు కానివ్వండి, దౌర్జన్యాలు కానివ్వండి వీళ్ళు చేసిన, లేకపోతే ప్రజలను రెచ్చగొట్టే విధంగా కులాల పేరుతోటి నైట్కు నైట్ వేసేయండి, కన్ను కొట్టే లోపుగా అయిపోవాలి, పొద్దునే ఏం తెలియనట్టు పరామర్శించండి. ఒక స్టేజ్ మీద మాట్లాడాడు ఆయన పబ్లిక్ గా. మరి అలాంటి మాటలు మాట్లాడినప్పుడు వీళ్ళు సంఘ విద్రోహ శక్తులు,
రెచ్చగొడుతున్నారు యువతని, నరుక్కోండి, చంపేయండి, వేసేయండి అని. మరి ఇలాంటి వ్యక్తుల మీద ఎందుకు చర్యలు తీసుకోరు? వీళ్ళేమి శుద్ధ పూసలు కాదు కదా, వీళ్ళు చాలా దారుణంగా, కిరాతకంగా, వీధి రౌడీల మాదిరిగా ఎంత దౌర్జన్యమైన పరిపాలన కొనసాగించారో అందరం అనుభవించాం, అందరం ఫేస్ చేసాం. అందరం కూడా ఆ భయంకరమైన పరిపాలన నుంచి ఎప్పుడు విముక్తులు అవుతాము, రాజధాని వీళ్ళ కబంధ హస్తాల్లోంచి ఎప్పుడు బయటకు తెచ్చుకోవాలని అందరం ఎంతో తాపత్రయపడ్డాం, తపన పడ్డాం, కష్టపడ్డాం, తెచ్చుకున్నాం. మరి ఇప్పటికి కూడా ఏంటండి, ఈ రోజున ఎవరున్నారు అధికారంలో? ఈ రోజున ప్రజాప్రభుత్వం అని చెప్పుకున్నప్పుడు మరి ప్రజలే కదా ప్రభుత్వంగా ఉంది. మరి ప్రజలే వెళ్ళి మా రాష్ట్రాన్ని కాపాడుకుంటాం, మాకు శాంతి భద్రతలుగా రక్షించే మా రక్షక భటుల్ని ఈ విధంగా మాట్లాడితే ఊరుకుంటారా అని చెప్పేసి 4 తగిలించాలి. అప్పుడు బుద్ధి వచ్చింది. ఖచ్చితంగా ఈ రోజున వీళ్ళు చేసిన ఏదైతే గతంలో ఉన్నాయో తప్పులన్నీ, ఆ తప్పులంటికి శిక్ష పడితేనే వీళ్ళ నోర్లు మూతపడతాయి. వీళ్ళ జగన్మోహన్ రెడ్డిని చూసానో, వీళ్ళ కేసీఆర్ని చూసుకొని వీళ్ళు విర్రవీగుతానంటే వాళ్ళు కూడా త్వరలో వెళ్ళిపోబోతున్నారు లోపలికి. ఎంతో లేదు టైం. కాబట్టి జగన్ అనే చెప్పాడు కదా, 2 ఏళ్ళు అయిపోయినాయి, ఇంకేముందో సంవత్సరంన్నరని. ఆ సంవత్సరంన్నర లోపలికి వెళ్తానని ఆయన చెప్పేది లెక్కలు వీళ్ళకి అర్థం కావట్లా. సో చూద్దామండి, ఖచ్చితంగా పేర్ని నాని కావచ్చు, కిట్టు కావచ్చు, చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం మరీ దుమారాన్ని లేపుతున్నాయి. పోలీస్ శాఖల్ని పూర్తిగా వాళ్ళ పరువు తీసేటువంటి ఒక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఖచ్చితంగా దీనిపైన కఠిన చర్యలు కూటమి ప్రభుత్వం తీసుకోవాలని కోరుకుందాం. నమస్తే. Please subscribe to Leo News for more videos.